రేపే ఆషాఢంలో మొదటి శనివారం. రేపు ఆషాఢంలో మొదటి శనివారం రోజున ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేసి చూడండి. ఇక ఎవరు ఆపినా సరే ఆగనంత ధనం వచ్చి పడుతుంది. మీ ఇంట్లోకి ధనాన్ని రాకుండా ఎంత ఘోర పిచాచ అడ్డుకున్నా సరే, లేదా ఎన్ని చెడు ప్రయోగాలు జరిగినా సరే వాటన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో, అలానే మీ యొక్క ఇంట్లో అదృష్టం అనేది పట్టి మీ జీవితంలో ఎప్పుడు అంటే కనీవిని ఎరగని అద్భుతాలను చూస్తారు. అంతటి అద్భుతమైనటువంటి ఫలితాలు కలగాలి అంటే రేపు ఆషాఢ శనివారం రోజున ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేయండి. ఇక రేపు శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం. అందులో ఆషాఢ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే గనక అలాంటి వారికి ఎలాంటి దరిద్రాలు పాపాలు ఉండవు. అంతేకాదు కోరిన కోరికలు తీరి కోరినంత ధనం కూడా వస్తుంది. కష్ట నష్టాలు తొలగిపోయి కష్టాల నుండి విముక్తిని కూడా. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉన్నారా? మీ పనులు అవ్వట్లేదు అని బాధపడుతూ ఉన్నారా? అయితే మీ ముఖం, అలానే మీ ఫోటో, మీ చేయి, మీ పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేస్తే చాలు. ఒక్క ఫోన్ కాల్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే గురువుగారు రోజులలో పరిష్కారం చూపబడును. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సాయిరాం గారికి నమ్మకంతో కాల్ చేయండి. ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం తెలుసుకోండి. అయితే గురువుగారి నెంబర్ వచ్చి 9908224144. నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలని దూరం చేసుకొని జీవితంలో ఆనందంగా పొందుతారు. సమస్త పాపాలన్నీ తొలగిపోయి దరిద్రం అంతా తొలగిపోయి అదృష్టం కలుగుతుంది. అయితే రేపు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన వారికి శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు కూడా ఉండవు. వెంకటేశ్వర స్వామి వారికి మరి శనివారం అంటేనే ఎందుకు ఇష్టం అంటే స్వామివారికి జరిగిన ప్రతి శుభకార్యం కూడా శనివారం రోజే. అందుకే శనివారాన్ని స్వామివారికి అంకితం ఇవ్వబడినది. మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క వారాన్ని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది. అలా శనివారం అనేది వెంకటేశ్వర స్వామివారికి అంకితం ఇవ్వబడినది. రేపు శనివారం రోజున మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారాన్ని తమలపాకుతో చెయ్యండి చాలు. ఇక మీ జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి. సాధారణంగా మన భారతీయ సంస్కృతి ప్రకారం కొన్ని చెట్లు అనేవి దైవాంగికమైనటువంటివిగా పరిగణించబడతాయి. అందులో మరికొన్ని చెట్లు అనేవి అద్భుత శక్తిని కలిగి ఉంటాయి. ఆ చెట్ల నుండి వచ్చిన ఆకులకి అంతే శక్తి ఉంటుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. మరి ఆ చెట్లు ఏమిటి? ఆ చెట్ల యొక్క ఆకులు ఏమిటి? వాటికి కొన్ని ప్రత్యేక రోజులలో అంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చే శనివారాలు అద్భుత ఫలితాలను ఇస్తాయి. ఆషాఢ మాసంలో మనకు శుభకార్యాలకు పనికిరాకపోవచ్చు, కానీ ఆషాఢ మాసంలో ఏ దైవాన్ని భక్తిగా, శ్రద్ధగా, నమ్మకంతో పూజించినా అలాంటి వారికి అద్భుత ఫలితాలు కలుగుతాయి. సాధారణ రోజుల్లో మీరు కోటి పూజలు చేసిన రాణి పుణ్యం ఈ యొక్క ఆషాఢ శనివారం రోజుల్లో ఒక్క పూజను చేసిన, మీరు ఒక్క వెంకటేశ్వర స్వామి వారికి ఒక్క తులసి మాలను సమర్పించిన, లేదా ఒకే ఒక్క పువ్వుని సమర్పించిన, ఒక పిండి దీపాన్ని వెలిగించిన అవి కోటి పుణ్యాలు అంటే కోటి దీపాలు వెలిగించిన పుణ్యాన్ని తెచ్చి పెడతాయి. కాబట్టి ఆషాఢ మాసంలో ఏ శుభకార్యానికి ఇంత మామూలుగా ఆషాఢ మాసం అంటే పెళ్ళిళ్ళకి, గృహ ప్రవేశాలకి, ఇతర శుభకార్యాలకి పనికిరాదు. కానీ ఆషాఢ మాసం అనేది ఏ పూజకైనా అద్భుతంగా పుణ్య ఫలితం వస్తుంది. ఆషాఢ మాసంలో ఏ పూజ చేసినా అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది. మీ యొక్క జాతకంలో గ్రహాలు అన్నీ బలపడతాయి, అనుకూలిస్తాయి. అందువల్ల మీకు ఏ పని కూడా అపజయం అనేది కలగదు. అన్నింటిలో అద్భుత విజయాలను పొందుతారు. అయితే మరి రేపు ఆషాఢ శనివారం రోజు ఏ ఆకుతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తమలపాకుకి శాస్త్రపరంగా చాలా మంచి ప్రాముఖ్యత ఉంది.
తమలపాకు చెట్టుకి కూడా చాలా మంచి ప్రాముఖ్యత ఉంది. ఇంటి ముందు తమలపాకు చెట్టుని పెంచుకోవటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని, అంతేకాదు తమలపాకు చెట్టు ఇంటి ముందు పెంచుకున్నప్పుడు ఆ తమలపాకు చెట్టు ఎంత అద్భుతంగా ఎదిగితే అంత మంచి ఫలితాలు కలుగుతాయని కూడా మనకు పెద్దలు అంటూనే ఉంటారు. అలా ఈ యొక్క తమలపాకుకి కూడా అంతే శక్తి ఉంటుంది. అంతేకాదు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా తిరుమలలో ఈ తమలపాకు పైనే ముందుగా నైవేద్యాన్ని సమర్పిస్తారని పండితులు చెబుతున్నారు. అందుకే తమలపాకు చాలా శక్తివంతమైనటువంటిది. అంతేకాదు తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు. లక్ష్మీదేవి, పార్వతీదేవి, అలానే సరస్వతీదేవి. ఈ ముగ్గురి కలయికే తమలపాకు. అందుకే ఏ పూజా వ్రతం అయినా సరే, అలానే ముత్తైదువులకి నోములు ఇవ్వాలి అన్నా సరే, వాయనం ఇవ్వాలి అన్నా సరే అక్కడ ఖచ్చితంగా తమలపాకు ఉంటుంది. అలా ఉన్నప్పుడే ఆ యొక్క నోముకి అయినా, పూజకి అయినా, వ్రతానికి అయినా సంపూర్ణ ఫలితం వస్తుంది. సంపూర్ణంగా పూజ చేసిన పుణ్య ఫలితాన్ని పొందగలుగుతాము. కాబట్టి ఈ తమలపాకుకి అంతటి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. అలాంటి తమలపాకుతో రేపు ఆషాఢ శనివారం రోజు ఇలా చేస్తే అద్భుత ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి అంటే గనక రేపు ఆషాఢ శనివారం రోజున రాత్రి 8:30 నుండి 10 గంటల లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేయవచ్చు. ఎందుకు రాత్రి సమయంలోనే చేయాలి అంటే ఆ సమయంలో లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తారు. ఆ సమయంలో చేసే ఈ పరిహారానికి ఇంట్లో ఉండే చెడు మొత్తం తొలగిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతారు. కాబట్టి రేపు మర్చిపోకుండా ఆషాఢ శనివారం రోజున రాత్రి సమయంలో ఈ తమలపాకుతో ఈ పరిహారాన్ని చేయండి. ఇంతకీ తమలపాకు పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా రేపు తమలపాకు పైన ఉదయం అలానే సాయంకాలం దీపాన్ని వెలిగించండి. తరువాత రాత్రి సమయంలో అందరూ తిని పడుకున్న తర్వాత, మీ ఇంట్లో ఉండే వారంతా కూడా పడుకున్న తర్వాత కాస్త రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి. ఎందుకంటే ఇతరుల యొక్క దృష్టి అనేది మనం చేసే పరిహారం పైన పడినప్పుడు అక్కడ కాస్త నెగిటివిటీ అనేది ఏర్పడుతుంది. ఆ నెగిటివిటీ వల్ల మనం ఊహించిన ఫలితాలు రాకపోవచ్చు. కాబట్టి మనం కాస్త రహస్యంగా చేయడానికి ప్రయత్నించాలి. అంతేకాదు రేపు శనివారం రోజున ఈ పరిహారాన్ని చేయటాని కోసమని ఒక నిమ్మకాయ, కొద్దిగా కర్పూరం, కొద్దిగా రాళ్ళ ఉప్పు, పసుపు, కుంకుమ కూడా చాలా అవసరం. అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా మన హాల్లోనే ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. హాల్లోకి ఎవ్వరు వచ్చినా సరే, మంచివారు చెడువారు అందరూ కూడా ముందుగా అడుగు పెడితే హాల్లోకి పెడతారు. అలానే మన ఇంట్లో నుండి అంటే మనం ఎక్కడెక్కడ అంటే ప్రతిరోజు కూడా మనం బయటకి ఎన్నో పనులపైన వెళుతూ ఉంటాము. అలా పనులు పూర్తి చేసుకొని ఇంట్లోకి వచ్చేది కూడా హాల్లో అడుగు పెట్టి వస్తుంటాము. కాబట్టి హాల్లో చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో చాలా చెడు ప్రభావాలను చూపిస్తాయి. అంతేకాదు ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి. ఇక జీవితంలో మనం ఎదగలేమేమో అన్న స్థాయికి వెళ్ళిపోతాము. మనపై మనకే కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. అంతేకాదు మనం ఏదైనా చేస్తామనే నమ్మకాన్ని కోల్పోతాము. ప్రతిసారి ఏదో హెల్త్ సమస్యలు రావటం, హెల్త్ బాగాలేకపోవటం, ఇలా రావటం వల్ల ఇక మనం జీవితంలో ఏది చేయలేమేమో అని అనుకుంటూ ఉంటాము. ప్రతి మనిషి కూడా ఏది సాధించాలి అన్న ఆరోగ్యం చాలా ముఖ్యం. అలాంటి ఆరోగ్యం అనేది లేకపోతే జీవితంలో ఏది సాధించలేరు కూడా. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైనా సరే ఏదైనా సాధించాలి అన్నా మనం ఎప్పుడైనా ఆరోగ్యంగా ఉండాలి. అందుకే స్వామి వివేకానంద ఏం చెప్పారంటే మన శరీరాన్ని కానీ లేదా మన మనస్సుని కానీ బలహీనపరిచేది ఏదైనా సరే అది విషంతో సమానంగా చూడాలి అని చెప్పారు. అంటే ఎవరి మాటలైనా సరే మన శరీరాన్ని లేదా మన మనస్సుని బలహీనపరిచేలా ఉంటే అలాంటి వారిని కూడా విషంతో సమానంగా చూసి వారికి చాలా దూరంగా ఉండాలి. ఇలా మనం ఎప్పుడైనా సరే మన శరీర బలహీనతను అస్సలు ఉంచుకోవద్దు. మన శరీరం చాలా దృఢంగా ఉంచుకోవాలి. అలానే మన మనస్సుని కూడా చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. అప్పుడే మనం ఏదైనా సాధిస్తే అందులో విజయాలు కలుగుతాయి. అయితే ఇక హాల్లో ఈ పరిహారం చేయవలసి ఉంటుంది. రాత్రి చీకటి పడిన తర్వాత 4 తమలపాకులను తీసుకొని
ఆ 4 తమలపాకులను కూడా మీ హాల్లో 4 మూలల్లో పెట్టండి. అలా 4 మూలల్లో పెట్టేసి ఆ తమలపాకు పైన గుప్పెడు రాళ్ళ ఉప్పుని పోయాలి. అలా గుప్పెడు రాళ్ళ ఉప్పుని పోసి ఆ రాళ్ళ ఉప్పు పైన నిమ్మకాయలు పెట్టాలి. నిమ్మకాయలు పెట్టేసి ఆ నిమ్మకాయ దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయాలి. ఇలా వేసేసి మీ డోర్లు, విండోస్ అన్నీ కూడా మూసివేయాలి. ఇలా మోయటం వల్ల ఇంట్లో ఉండే చెడు శక్తిని పూర్తిగా ఉప్పు, నిమ్మకాయ, పసుపు, కుంకుమ లాగేసుకుంటాయి. పచ్చకర్పూరం ఇల్లంతా కూడా నెగిటివిటీని తొలగించి దైవానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ విధంగా చేసి ఒక 5-10 నిమిషాల వరకు డోర్స్ అన్నీ వేసేసి తరువాత 5-10 నిమిషాలు అయిన తర్వాత మీరు డోర్స్ని క్లోజ్ చేయండి. చేసేసి మళ్ళీ విండోర్స్ వేసేయండి. ఎందుకంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది బయటికి వెళ్ళిపోతుంది. తరువాత మీరు ఆ యొక్క తమలపాకు మరియు ఉప్పు, నిమ్మకాయ అన్నీ కూడా అలానే వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఆ తమలపాకు, ఉప్పు, నిమ్మకాయ అవన్నీ కూడా ఒక కవర్లో వేసి దానిని ఒక ముడిలా కట్టేసి దానిని పారే నీటిలో వేసేయండి. ఒకవేళ నీటికి మీరు అందుబాటులో లేనప్పుడు, అంటే పారే నీరు అందుబాటులో లేకపోతే గనక దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో విసిరివేయవచ్చు. కానీ అందరూ తొక్కే ప్రదేశంలో మాత్రం వేయకూడదు. ఎందుకంటే అది ఆల్రెడీ మన ఇంట్లో ఉండే పూర్తిగా చెడుని లాగేసుకొని ఉంటుంది. అంత చెడు శక్తిని లాగేసుకుని ఉన్నటువంటి దానిని మనం అందరూ తొక్కే ప్రదేశంలో వేయటం వల్ల అది చాలా నెగిటివ్ చేసే అవకాశాలు ఉంటాయి. అలా మనం చేసే పరిహారం అనేది ఎవ్వరికి హాని కలిగించకుండా ఉండాలి. అప్పుడే మనకు మంచి ఫలితాలు వస్తాయి. మనం బాగుంటే చాలు, ఎవరు ఎలా ఉంటే ఏంటి అనుకుంటే గనక అది తిప్పి మనకే కొడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం పుణ్యం కోసం మంచి కోరి చేస్తున్నాము, ఇతరులకి హాని తలపెట్టడానికి కాదు. కాబట్టి మనం ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. ఒకవేళ ఇతరులకి హాని కలుగుతుందని తెలిసి కూడా వేస్తే అది ఇతరులకి హాని జరిగినప్పుడు మనకు పుణ్యం రావటం కాదు కదా, తిరిగి లేని పాపాలు అంటుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరికి హాని తలపెట్టకుండా మీ ఇంట్లో నుండి చెడుని తొలగించుకుంటే ఆ దైవానుగ్రహం ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహించి దైవానుగ్రహంతో జీవితంలో డబ్బు సమస్యలు లేకుండా అద్భుత ఫలితాలను చూస్తారు. ఈ పరిహారం చేసిన 24 గంటల్లోనే మంచి ఫలితం లభిస్తుంది. సాధారణంగా మనం తమలపాకు, ఉప్పు, నిమ్మకాయను వాడాం కాబట్టి ఒక్క క్షణంలోనే మీరు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని చూసే అవకాశం కూడా ఉంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా లభిస్తుంది. తెలుసుకున్నారు కదా. రేపు శనివారం రోజు తమలపాకుతో ఎలా చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా